స్తుతిద్దాం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనములు నాయన. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు నీకు స్తోత్రము. నా కోసము నా తండ్రి భూలోకములోకి తండ్రితో సమానముగా ఉంచుకోక విడిచిపెట్టి నేను దరిద్రుడైతే నా కోసము ధనవంతుడుగా ఉండాల్సి నీవు దరిద్రతను కలిగి మా మధ్యకు వచ్చినటువంటి గొప్ప దేవుడు నీకు స్తోత్రం. గొప్ప ప్రభువు నాయన. నిన్ను ఎలా ఆరాధించాలో, నిన్ను ఎలా భయపడించాలో, నిన్ను ఎలా గణపరించాలో నాకేమాత్రము తెలియదు. నాకు నేర్పించు. నా ఇంటిలోకి రా, నా హృదయంలోకి రా. నా కుటుంబంలో సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను. ఈ రాత్రి నా కుటుంబంలో కానా, నా ఇంట్లో కానా. ఓ జీసస్ మాస్టర్, యేసు ప్రభువునికి వందనములు. కల్వరి నాదానికి వందనములు. హల్లెలూయా. యేసు ప్రభువానికి వందనములు. కల్వరి నాదానికి స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొలవబడుతున్న మా యేసు ప్రభు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచినటువంటి కాలము అంతా కాపాడి మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపించావు. ఈ కుటుంబంలో సహోదరి చెప్పినట్లుగా చాలా కాలం నుండి మా ఇంట్లో ప్రార్థన కూడిక అనేకులు వచ్చి మోకరించడం లేదు. ఇక మీద కొనసాగిస్తానని చెప్పి తాను మాట్లాడిన సాక్ష్యము ప్రభు వెలుగుతూ ఈ కుటుంబంలో అయ్యా, ఈ కుటుంబ యజమానులు రవి గారిని బట్టి, స్వప్న గారిని బట్టి, వాళ్ళ పెద్ద కుమార్తె అల్లుడు విడుదలను బట్టి, చిన్న కుమార్తె అల్లుడు విడుదలను బట్టి ప్రార్థన చేస్తున్నారు. టోటల్ గా ఈ కాపులు వారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వీరందరికీ పెద్ద తల్లి గారు రాజమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆరోగ్య విషయాలు కూడా మీరు సహాయం వచ్చారు. ఈ స్థలంలో కూడిన ప్రతి బిడ్డను, సంఘస్థులను, దైవ సేవకులను, సేవకురాలను, అయా వాయించులు వాయించు వారిని, పాటలు పాడిన వారిని సమస్తం ఎదిగిన దేవానికి వందనాలు. టోటల్ గా ఈ స్థలములో నీ స్థలములోకి మహిమ వచ్చిన కాక తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. భూమి మీద నీకెవరైతే ఇష్టలో ఉన్నారో వారికి సమాధానం